మన భారతదేశ ప్రధానమంత్రి గారికి, భారతదేశ హోంశాఖ మంత్రి గారికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు, హోంశాఖ మంత్రులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నమస్కారం. జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. ముఖ్యంగా ఉద్యమకారులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. మేధావులకు అందరికీ, ముఖ్యంగా మన భారతదేశంలో దొంగతనాలు జరగడానికి, విచ్చలవిడిగా దొంగలు రెచ్చిపోవడానికి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 1861లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి 411 యాక్ట్. ఆ 411 యాక్ట్ దొంగలకు చుట్టంలా తయారైంది, స్వర్ణకారులకు, వెండి బంగారం వ్యాపారస్తులకు శాపంగా మారింది. మన భారతదేశంలో ఒక రోజుకు 1800 నుంచి 2000 దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరానికి 6 లక్షల నుండి 7 లక్షల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వాహనాల దొంగతనాలు వేరే. వాహనాలు కాకుండానే ఇళ్ళ దోపిడీ, బ్యాంకుల దోపిడీ, ఇలాంటి మర్డర్లు చేసి దొంగతనం చేయడం. ఒక సంవత్సరానికి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజుకు 50 నుండి 60 దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరానికి 15,000 నుంచి 20,000 దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దొంగతనాలు జరగకూడదు, ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, అరే దొంగలు రారు, దొంగతనాలు జరగవు, మన భారతదేశంలో కఠిన శిక్షలుంటాయి దొంగలకు అనే విధంగా ప్రశాంతంగా ఉండాలంటే చట్టాలలో ఇమ్మీడియట్లీ, తక్షణమే మన భారత ప్రభుత్వం ఈ యాక్టులలో, ఈ చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది. వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకొని చట్టాలలో కఠినమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మన భారతదేశంలో దొంగతనాలు అనేటివి జరగవు. దొంగతనం చెయ్యాలంటే ఉచ్చబడాలి, ఆ రకంగా ఉండాలి శిక్షలు. దొంగతనం తీవ్రతను బట్టి శిక్ష ఉండాలి. అప్పుడే దొంగతనాలు జరగవు. దొంగ యొక్క చిరచర ఆస్తులు వేలం వేసే విధంగా ఉండాలి. దొంగకు 1000 స్టాంపులు వేసి ఇతను దొంగ అని చిత్రీకరించే విధంగా ఉండాలి. ఆ దొంగను ఊరేగించే విధంగా ఉండాలి. ఆ దొంగ ఎవరినన్నా మర్డర్ చేసి దొంగతనం చేస్తే అలాంటి దొంగలకు ఉరిశిక్షలు ఉండాలి. దేవాలయాలలో దొంగతనాలు చేస్తే కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే భారతదేశంలో దొంగతనాలు అనేటివి జరగవు. ఈ 411 యాక్టు ఏమైపోయింది? దొంగ దొరకగానే ఏదో ఒక స్వర్ణకారుని షాప్ చూపెట్టడం, రికవరీ చేసుకోవడం కోసం, ఏదో ఒక వెండి బంగారం వ్యాపారస్తుని షాప్ చూపెట్టడం, రికవరీ చేయించడం, జైలుకోవడం, బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ దొంగతనం చేయడం. ఇది మంచి యాక్ట్ కాదు. కాబట్టి దొంగకు కఠినమైన శిక్షలు ఉండే యాక్ట్ తీసుకురావాలి. వేసి కోరుతా ఉన్నాం. రాజకీయ నాయకుల అవసరాల కోసం ఎన్నో చట్టాలలో, ఎన్నో యాక్టులలో మార్పులు తీసుకొచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారు. దిశ చట్టం కొత్తగా తీసుకొచ్చిందే కదా. అట్లా
ఈ దొంగలకు సంబంధించి కూడా కఠినమైన శిక్షలు ఉండే విధంగా యాక్టులు చట్టాలు చేయాలని భారత ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేడుకుంటా ఉన్నాం. దొంగలు దొరలై తిరుగుతా ఉన్నారు. వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు దొంగలుగా చిత్రీకరించబడతా ఉన్నారు. దొంగ పైసలు దొంగతనం చేస్తే రిసీవర్ ఉండడు కదండి. ఓన్లీ దొంగ 3 నెలలు జైల్లో ఉండడం, బయటకు రావడం. అదే దొంగ వెండో బంగారము దొంగతనం చేస్తే ఏదో ఒక స్వర్ణకారం షాపు, ఏదో ఒక వెండి బంగారం వ్యాపారస్తు షాపు చూపించి రికవరీ చేయడం. బ్రిటిష్ వాడు పెట్టిన చట్టము మన భారతీయులకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టులు చట్టాలు పట్టుకొని మనం మన భారతదేశాన్ని పరిపాలించడం అవసరమా? చట్టాలు మనకు చేసుకోవడం రాదా? మన దగ్గర సత్తా లేదా? మనం బ్రిటిష్ వాడు అడుగుజాడల్లో నడిచే వాళ్ళమేనా? చట్టాలు చేయడానికి ఏమన్నా ఖర్చా? ఢిల్లీ మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అత్యధిక దొంగతనాలు జరుగుతున్నాయి. 35% దొంగతనాలు అక్కడే జరిగేటి. ఎంత ఘోరం! వాహనాలు దొంగతనం ఢిల్లీలోనే ఎక్కువ. ప్రతిరోజు ఢిల్లీలో 500 దొంగతనాలు జరుగుతున్నాయి. 96 వాహన దొంగతనాలు. భారతదేశానికి రాజధాని ఢిల్లీ. అక్కడ కేంద్ర మంత్రులు, మన భారతదేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతులు ఉండే రాజధాని. అత్యధిక దొంగతనాలు జరిగేదేడా? ఢిల్లీ కేంద్రం. ఎవరు కారకులు? ఎవరు కారణం? ఈ చట్టాలలో యాక్ట్లలో మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండే విధంగా చేయొచ్చు కదా. బయట దేశంలో దుబాయ్లో కఠిన శిక్షలే ఉన్నాయి కదా దొంగలకు. అలాంటి శిక్షలు మన దగ్గర కూడా విధించాలి కదా. ఎవరి దగ్గర రికవరీ చేసిస్తారు? దొంగ బాజప్తా దొంగిలించిన వెండి బంగారం అమ్ముకొని జల్సాలు చేస్తూ, బాల్రాల్లో ఎంజాయ్ చేస్తూ, క్లబ్లలో ఎంజాయ్ చేస్తూ, పబ్బులలో ఎంజాయ్ చేస్తూ, విపరీతంగా భూములు కొంటూ, ఇండ్లు కొంటూ, అన్ని రకాల జల్సాలు చేస్తూ ఉంటే ఆ దొంగ మొత్తం డబ్బులు వాడేసుకుంటే ఆ దొంగను పట్టుకొని ఏదో ఒక స్వర్ణకారు షాపు, ఏదో ఒక వెండి బంగార వ్యాపారస్తు షాప్ చూపెట్టగానే ఒక దొంగను అడ్డం పెట్టుకొని కొంతమంది పోలీసు వాళ్ళు 7-8 మందిల దగ్గర రికవరీ చేయడం. నిజాయితీ గల పోలీసు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రకంగా వసూలు చేసే పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరు బలి అవుతుర్రు ఇక్కడ? ఆ దొంగ సొత్తు బాధితుని కన్నా మొత్తం ముడుతుందా అంటే అది కోర్టుకెళ్ళి కోర్టు మెట్లు తిరిగి ఎక్కి దిగి తిరిగి చేసి వచ్చేసరికి ఏది ముడుతుందో కూడా తెలియదు, ఎంత ముడుతుందో కూడా తెలియదు. కాబట్టి దొంగకు కఠిన శిక్షలు ఉండే విధంగా, కఠినమైన శిక్షలు పడే విధంగా, భారతదేశంలో దొంగతనాలు అనేటివి జరగకుండా ఉండే విధంగా ఈ 411 యాక్ట్లో మార్పు తీసుకొచ్చి దొంగకు కఠిన శిక్ష ఉండే విధంగా చట్టాలు యాక్టులు తయారు చేయాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకొరకు చేయకూడదు యాక్ట్లలో మార్పులు? దిశా చట్టం దేనికోసం తీసుకొచ్చారు? విచ్చలవిడిగా అమ్మాయిల పైన రేపులు జరుగుతూ ఉన్నాయి, అమ్మాయిలను మానభంగాలు చేస్తూ ఉన్నారనే కదా. విపరీతంగా దొంగతనాలు జరగడానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? ఒక్కొక్క దొంగ 120 దొంగతనాలు, 250 దొంగతనాలు, 300 దొంగతనాలు చేయడానికి
వాడికి కఠినమైన శిక్ష ఉంటే వాడు మళ్ళీ దొంగతనం చేయడానికి పోతాడా? 200 దొంగతనాలు 300 దొంగతనాలు చేస్తాడా ఒక్కొక్క దొంగ? ఒక దొంగ జైలు పోతా ఉండు, వస్తా ఉండు, మధ్యలో ఒకటే రోజు గ్యాప్ తీసుకుంటా ఉండు, మూడో రోజు మళ్ళీ దొంగతనం వేస్తా ఉండు, మళ్ళీ పట్టుబడితే మళ్ళీ జైలు పోతా ఉండు, మళ్ళీ వస్తా ఉండు. ఎవరి దగ్గర రికవరీ చేపిస్తుండే ఇదంతా? వెండి బంగారం వ్యాపారస్తుల దగ్గర, స్వర్ణకారుల దగ్గర. వాడి ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకొని వానికి కఠినమైన శిక్షలు వేస్తే మళ్ళీ దొంగతనం చెయ్యడు. కాబట్టి దొంగకు కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉంది. భారతదేశ ప్రభుత్వం ఒకవేళ యాక్ట్లలో, చట్టాలలో మార్పులు చేయడానికి ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకొని చట్టంలో, యాక్ట్లో మార్పు చేసుకోవచ్చు. తమిళనాడు ప్రభుత్వం దేవాలయాలలో దొంగతనం చేసిన దొంగలకు కఠిన శిక్ష ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ యాక్ట్లో, చట్టాలలో మార్పులు చేసుకున్నారు. కానీ ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలోనే ఆ చట్టానిలో, యాక్ట్లో మార్పు చేసుకుంటే పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ దొంగతనం చేస్తే ఏం చేయలేం. మన రాష్ట్రం వాడే మన దగ్గర దొంగతనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ యాక్ట్, చట్టం వర్తిస్తుంది. పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ చేస్తే వర్తించదు. కాబట్టి భారతదేశం మొత్తం ఒకటే యాక్ట్ ఉండాలి. అది 411 యాక్ట్, బ్రిటిష్ వాడు పెట్టిన దాన్ని ఇమ్మీడియట్లీ మార్చి కొత్త యాక్ట్ తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. భారతదేశంలో దొంగతనాలే తగ్గిపోతాయి. నేపాలి వాళ్ళు దొంగతనం చేసి పారిపోయి నేపాలీలో అమ్ముకుంటే ఇప్పటి వరకు ఒక్క దగ్గర కూడా రికవర్ చేసుకొని రాలేరు. నేపాలికి పోయి నేపాలి వాడు కొన్నది కూడా ఎక్కడ రికవరీ చేస్తుర్రు? మన రాష్ట్రంలో. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, వెండి బంగారం వ్యాపారస్తులను, స్వర్ణకారులను రికవరీ చేసుకొని పోవాలి. నేపాల్ వెళ్ళి ఇప్పటి వరకు రికవరీ చేసుకొచ్చిన చరిత్రలు లేవు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు చట్టాలలో, యాక్టులలో మార్పు రావాలి అంటే భారత ప్రభుత్వం ఇమీడియట్లీ ఆలోచన చేసి, నిజమే కదా మన భారతదేశంలో దొంగతనాలు జరగకూడదు అంటే కఠినమైన శిక్ష ఉండాలి కదా దొంగకు, బ్రిటిష్ వాడు పెట్టిన యాక్టు, చట్టం మనకెందుకు, మనం కూర్చొని ఒక చట్టాన్ని తయారు చేద్దాం, ఒక యాక్ట్ని అమల్లోకి తీసుకొద్దాం అని తక్షణమే భారత ప్రభుత్వం, భారతదేశ ప్రధానమంత్రి ఆలోచన చేసి యాక్ట్లలో, చట్టాలలో మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో దొంగతనాలు జరగకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, స్వర్ణకారులకు ఇబ్బంది ఉండదు, వెండి బంగారం వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు, ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ చట్టాలలో, యాక్ట్లలో మార్పు వచ్చి దొంగ కఠినమైన శిక్షలు పడితే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.